గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాగ్స్ బై మురళి. ఇదైతే మన వీడియోలో నా డైలీ రొటీన్ చూపించబోతున్నాను. ఇప్పుడే లేచిన హెల్దీగా బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడే స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మెల్లగా కూర్చొని టిఫిన్ చేసుకోవాలి. ఆలోచిస్తున్నాను అనమాట ఏం చేసుకోవాలి అని చెప్పేసి. A few moments later. ఈరోజు టిఫిన్ వచ్చేసి అయితే ఉప్మా చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయా. ఉప్మా చేసుకుంటున్నా. ఇదే అనమాట మన బెడ్. చూడండి ఎంత దరిద్రంగా ఉందో. అసలు టైం ఉంటే లేదు క్లీన్ చేద్దామంటే. సరే ఈరోజు అయితే టైం ఉంది కదా, క్లీన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా ఈరోజు మమ్మల్తో అయితే వీడియో కాల్ అయితే మాట్లాడినాను. ఇక ఒక 15 minutes వాళ్ళతో మాట్లాడినా అనమాట. ఇక చెల్లతో కూడా ఇప్పుడు అట్లే మాట్లాడినా. సరే ఏం చేద్దామని చెప్పేసి అయితే ఇలా ట్యాబ్ ఓపెన్ చేసి అట్లా యూట్యూబ్ చూసుకుంటూ కూర్చున్నాం. ఇక కొద్దిసేపు ఇప్పుడే తిన్నాం కదా, కొద్దిసేపు అట్లా పడుకొని లేచి ఇక మెల్లగా లంచ్ అయితే చేసేసుకున్నాం. మనకైతే ఒక అసైన్మెంట్ సబ్మిషన్ ఉంది. అది ఈరోజు నైట్ సబ్మిషన్ చేయాలన్నమాట. ఇప్పుడు చేసేద్దాం. అది కూడా బ్యాచెస్ ఉన్నప్పుడేమో అసైన్మెంట్ చేయాలంటేనేమో ఫ్రెండ్స్ ఒకరు రాసేస్తే దాన్ని తీసుకుని కాపీ అసైన్మెంట్లో రాసేస్తుండే అనమాట. కానీ ఇక్కడికి వచ్చినాకనేమో రోజు కూర్చొని చేస్తూనే ఉండాలి. అది అర్థమే కాదు, అసలు ఏం చేయాలి అర్థం కాదు. కానీ ఏదో ట్రై చేస్తూ మనకి అసైన్మెంట్ అయితే చేసేసేయాలి. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్, చదువుకునేది ఫస్ట్, చదువుకునేది ఫస్ట్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చాలా డేస్ నుంచి బ్లాగ్స్ ఇద్దాం అనుకుంటున్నాను, లాంగ్ వీడియోస్. బట్ టైం ఉండక కుదరట్లే అనమాట. సో ఎప్పటి నుంచి అయితే అది ఇస్తాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి అయితే నా మాస్టర్స్ జర్నీ మీద ఇద్దాం అనుకుంటున్నాను. వీడియో ఎంత ఎక్స్పెన్సెస్ అయినాయి ఏందనేది మొత్తం నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవినింగ్ అయింది కదా అని చెప్పేసి బయటకి వచ్చేస్తాను అనమాట, వాకింగ్ అట్లా టైం పాస్కి. సో ఇప్పుడు వచ్చేసి అయితే వంట చేసుకోవాలి. సో వంట చేసుకోవడానికి మనం ఈరోజు అయితే సొరకాయ కూర చేసుకుంటాం. ఇంకా ఏంటంటే ఫస్ట్ అయితే మనము సొరకాయని ఇలా కట్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తయారు చేసే విధానం ఏంటంటే ముందుగా అయితే ఆయిల్ కూడా చేసుకోవాలి. మనం సన్నగా ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ తీసేయాలి. ఇందులో ఆనియన్స్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ రెడ్గా అయ్యాక మనం ఇందాక కట్ చేసుకున్న సొరకాయ కూడా వేసేయాలి. వేసేసి ఒక 10 minutes మూత పెట్టేయాలి. A few moments later. సొరకాయ ఉడికాక నేనైతే ఇందులో కొంచెం ధనియాల పొడి అండ్ ముందుగా పట్టుకున్న చిల్లీ పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటున్నాం అనమాట. సో సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడకబెట్టేసుకుంటే మనకి ఇలా అవుతుంది. లంచ్ చేసేసి అయితే నేను గిన్నెలు ఇంకా వేరే చిన్న చిన్న వర్క్స్ ఉంటే రూమ్ క్లీన్ చేసుకొని ఏమైనా ఉంటే చేసేసుకున్నాను అనమాట. అదన్నమాట మన డైలీ రొటీన్ అయితే. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.